ఏఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా భాగవత కథామృత ధ్యాన జ్ఞాన సప్తాహం. ప్రకాశం జిల్లా పొదిలిలో అద్భుతంగా ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరు పాలెంలోని జిల్లా పరిషత్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ. వనపర్తి జిల్లా గంగారం గ్రామంలో విజయవంతంగా 27వ వారం మౌన ధ్యాన కార్యక్రమం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రహ్లాద పాఖ్యానం గురించి హాజరైన మాస్టర్లందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు 400 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పిల్లలు విడిచిపెట్టండి, పిల్లలు పెన్నాన్ని విడిచిపెట్టమని అని సార్ చెప్పినాను అనుకోకండి. పిల్లలు విడిచిపెట్టి ఇది ప్రారంభం ఖచ్చితంగా దీన్ని ఆగాల్సిందే, దీని డ్యూటీ చేయాల్సిందే మనం ఖచ్చితంగా. అయితే దీని మీద వ్యామోహం వదిలిపెట్టుకుంటే మనము గడగ పడినట్లే లెక్క. లేదా ఈ వ్యామోహం ఇట్లా ఉందనుకో, ఇంకా నెక్స్ట్ జన్మలో కూడా ఇదే బతికేమంది. ఈ నెక్స్ట్ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఇదో బతుకు. ఈ బతుకైతేనన్నా రకం మానవ జన్మ ఉంటుందని లేదు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పాపాలు చేస్తామో, ఎన్ని దుర్మార్గాలు చేస్తామో, ఎన్ని తప్పులు చేసి పాపాన్ని మూట కట్టుకుంటామో, దాంతో మళ్ళీ ఎన్ని క్యాటికి పోతామో తెలియదు కదా. తెక్కు నెక్స్ట్ పందో కుక్కో ఏదో పురుగో ఏమవుతామో, అక్కడికి వెళ్తే ఏం తిప్పలు ఉంటాయో. ఒక పశువు అవుతామనుకో, దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో దానికి నోరు లేదు. ఈ మా 84 లక్షల జీవరాశుల్లో ఒక్క గొప్ప వరం ఉండేది, ఒక మానవుడికి మాత్రమే నోరు మాట్లాడాలి. ప్రకాశం జిల్లా పొదిలిలో బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ్ గారిచే ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞానదాత బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు ధ్యానులకు జ్ఞాన బోధన చేశారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు. అలాగే అనేక ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మ ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అసలైన అప్పుడంట కొడుకు అని ఆ తల్లి ఎప్పుడైతే పలికిందో అప్పుడు బాబాకి ఒక్క రోజు కానీ ఎలా ఉన్నావు బాబా, ఏం తిన్నావు, ఎట్లుండాలి, ఆరోగ్యం ఎట్లుంది అని అందరూ వచ్చి నన్ను ఇలా చూస్తూ వరాలు అడిగేవాళ్ళే. కానీ నువ్వు ఎలా నొక్కాడు ఆ తల్లి, అంత పేదరాలైనా రోజు ఒక గ్లాస్ పాలను తెచ్చి ఎంతో తృప్తిగా తాగి ఆ తల్లి యొక్క ఆ పాల ద్వారా ఎన్నో జన్మల కర్మ అది దగ్ధమైపోయింది. నాకు అంతకంటే ఎంతో మందికి నేను ధనం ఇస్తాను, ఈ తల్లి గొప్ప ధనం నేను ఇచ్చిన దగ్ధం చేస్తాను కదా. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు పాలెంలోని జిల్లా పరిషత్ స్కూల్లో ప్రధానోపాధ్యాయులు నాగబాల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శారద పాల్గొని విద్యార్థులకు జ్ఞాన బోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా అధికంగా విశ్వమయ ప్రాణశక్తిని పొంది శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొందుతాయని తెలిపారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొని ధ్యాన సాధన చేశారు. మేము ధ్యానం చేసాం, ఎంతో లాభం పొందాం, ఎన్నో ఉపయోగాలు పొందాం. మేము పొందింది కూడా మీరు కూడా పొందాలి. మామిడి పండు ఉంది, నేను తిన్నాను, చాలా బాగుంది, తీయగా ఉంది, అద్భుతంగా ఉంది అనుకుంటే మీకు తెలీదు, మీరు కూడా తినాలి. ధ్యానం కూడా అంతే, మీరు ఆచరించాలి. ఆచరిస్తేనే దాంట్లో ఉన్న ఉపయోగాలన్నీ మీకు తెలుస్తాయి. ఎవరు తలకే వంచొద్దు, తల వంచొద్దు. ఎంతసేపు కూర్చున్నారు, తల అప్పుడే వంచేస్తున్నారు. హాయిగా కూర్చోండి. శ్వాస మీద నామం
రూపం, మంత్రం ఏది చెప్పుకోకూడదు. ఇదంతా కులాలకి మతానికి అతీతంగా ఉంటుంది. ఎవరైనా చేయొచ్చు. కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసను మాత్రమే గమనించండి. ప్రశాంతంగా ఏమీ ఆలోచించకూడదు. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అయినా నేను ఆలోచిస్తున్నాను. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలో 27వ వారం మౌనధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. ప్రతి కుటుంబం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో వెలుగులు విరజిమ్ముతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ధ్యానం బాటలో నడవాలని కోరారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కాడికి పోయి ధ్యానంలో కూర్చొని మీ శివస్వాములు కూడా ధ్యానంలో కూర్చోవాలి అందరూ. కానీ చాలా మంది స్వాములు ఏం చేస్తున్నారంటే మాల వేసుకుని ధ్యానం చేస్తారు. ప్రతి ఎప్పుడైతే మాల ధరించిండ్రో మీరు ఎప్పుడు ధ్యానంలో ఉండాలి. బిచ్చ చేసేటప్పుడే మన ఇంట్లో మనం పూజ చేసుకుంటాం. మీ సొంత వీటిలో బిచ్చ తినాలి, మన ఇంట్లో మనం ధ్యానంలో కూర్చోవాలి. మీ ఇంట్లో మీరు ఎప్పుడు ఎన్ని రోజులు వేస్తున్నారు శివ? 42 days. 42 days ఇప్పుడు రోజు ధ్యానంలో ఉండాలి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడు ఏమైనా మాట్లాడుతుంటే మీ శివస్వాములు మాట్లాడినప్పుడే ఖాళీగా ఉండాలి. ఎప్పుడు కళ్ళు మూసుకోవాలి, ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవాలి. ఓకేనా? ఆధ్వర్యంలో ఇక్కడ 27వ వారం ధ్యాన క్లాస్ నడుస్తుంది. మన అద్భుతంగా ఈరోజు శివస్వాములు కూడా పాల్గొన్నారు. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి, మన జిల్లా అధ్యక్షుడు స్వర్ణలతారెడ్డి రాధాకృష్ణారెడ్డి మాస్టర్లకు, శాకాహార జగత్కి. కర్నూలు జిల్లా కోడమూరులోని శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ లో భగవద్గీత సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిరమిడ్ మాస్టర్లు నారాయణ, నరసింహలు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశమిచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని పలు అంశాలను వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సన్యాసము పదము సాంఖ్యమునకు జ్ఞానమునకు పర్యాయముగా వాడబడుతున్నది. సన్యాసం అంటే అసాంఖ్యం అంటే నిష్కామము. ఏ విధమైనటువంటి ఫలితం ఆశించకుండా, ఏ విధమైనటువంటి ఫలితం ఆశించబడ ఉన్న చేస్తానే సాంఖ్యయోగము లేక నిష్కామ. ప్రపంచంలో పవిత్రమైన వస్తువులు ఎన్నో కలవు, కానీ వారి అన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానమే అని తెలుసుకోవాలి. మనుజుని పునీత మనస్సులలో జ్ఞానము మించినది మరొకటి లేదుగాక లేదుగాక లేదు. అయ్యది జీవుని అజ్ఞాన రూప మాలిన్యమును పోగొట్టి ఆత్మానుభూతిని కలిగజేయుడు. జీవుని స్థూల దేహములకు సంబంధించిన కలుషమును పోగొట్టుటకు సబ్బు, సీకాయ, కుంకుడికాయ వాని అన్నిటిలో జ్ఞానమే సర్వశ్రేష్టమని భగవానుడు తెలియజేస్తున్నారు. విజయవాడ సమీపాన కృష్ణానది తీరంలో గల తాడేపల్లి మానస సరోవరం 13వ వార్షికోత్సవ వేడుకలు పత్రిజీ ధ్యాన మహాయాగం 4 విజయోత్సవాలు జనవరి 11న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవరం వ్యవస్థాపకులు కళ్లం రామిరెడ్డి. హైదరాబాద్ నిజాంపేటలోని రోడ్ నంబర్ 7B బండారి లేఅవుట్ లో జనవరి 9న సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, తంబోలా, ఆటపాటలు, టెడ్డీ బేర్, పిల్లలకు భోగిపళ్లు, మ్యూజిక్ చైర్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. నాదయోగి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా కొత్తపేటలో గల శ్రీకరి శుభకరి కన్వెన్షన్ లో జనవరి 10న నాదధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్నారు. పిరమిడ్ మాస్టర్ నాదయోగి గణేష్ నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
గరికపాటి పిరమిడ్ ధ్యాన కుటుంబం నిర్వహణలో ఏలూరు జిల్లా అగిరిపల్లిలో గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం 12వ వార్షికోత్సవ వేడుకలు మహాకరుణ శాకాహార ర్యాలీ జనవరి 11న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా గుంటూరు జిల్లా PSSM అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గార్లపాటి శ్రీదేవి పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. బాపట్ల జిల్లా పిట్టువారిపాలెం గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీ జనవరి 11న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మహాకరుణ శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు మెర్కాబా సుజాత, రవీంద్రబాబు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.